నాకు పెళ్లి కాకముందు అదోదాం ఇదోదాం అని ఏవేవో గోల్స్ ఉండేవి. కానీ పెళ్ళి పిల్లల్ని పుట్టాక పిల్లల్ని పెంచిన ఒక పెద్ద గోల్ అయిపోయింది. అప్పట్లో డెలివరీ అంటే హాస్పిటల్స్ కి వేలల్లో ఖర్చు ఉండేది. కానీ ఇప్పుడు డెలివరీ అంటే హాస్పిటల్స్ కి లక్షల్లో ఖర్చు అవుతుంది. సరే కిడ్ పుట్టేసాడు, మన కష్టాలన్నీ గట్టెక్కే అనుకునే లోపు ఫస్ట్ మంత్ కి బారసాల ఫంక్షన్ అంటారు, అన్నప్రాసన ఫంక్షన్ అంటారు, బోర్లా పెడితే బొబ్బట్లు అంటారు, నడిస్తే అరిసెలు అంటారు. ఆ తర్వాత ఫస్ట్ బర్త్డే గ్రాండ్ గా చేయాలంటారు. వీటన్నిటితో పాటు బోనస్ గా ఫస్ట్ మంత్ ఫోటోషూట్, సెకండ్ మంత్ ఫోటోషూట్, థర్డ్ మంత్ ఫోటోషూట్ అని ఫోటోషూట్లకే రాడ్ దిగిపోద్ది. తర్వాత డైపర్లు అంట. చిన్నప్పుడు మనకి అసలు డైపర్లు వేసేవాళ్ళ, కానీ ఇప్పుడు డైపర్లు అంట. ఆ డైపర్లు కొనేసరికి నా జీతం అంతా అయిపోతుంది తెలుసా. మన స్కూల్స్ కి ఏముండదు, అంత ఖర్చు కూడా ఉండేది కాదు, ఈజీగా జాయిన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటారు, మామూలు కూడా కాదు, ఇంటర్నేషనల్ అని చెప్పి లక్షలు దొబ్బుతారు. మన ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది స్కూల్ ఫీజులు కట్టేసరికి. సరే ఏదో మేనేజ్ చేసి స్కూల్లో జాయిన్ చేస్తాం, కానీ తర్వాత తెలుగు కోచ్ అవసరం, ఇంగ్లీష్ కోచ్ అవసరం, మ్యాథ్స్ కోచ్ అవసరం, స్విమ్మింగ్ క్లాస్, మ్యూజిక్ క్లాస్, డాన్స్ క్లాస్, యోగా క్లాసు, ఈ స్పోర్ట్స్ క్లాసు మామూలుగా కాదు. సరే ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇవన్నీ చేసే లోపు ఆడు కొంచెం పెద్దోడు అవుతాడు, నాకు ఫోన్ కావాలంటాడు. మామూలు ఫోన్ కూడా కాదు, ఐఫోన్. మన బడ్జెట్ ఏంటి, ఐఫోన్ ఏంటి. నాకు ఇంజనీరింగ్ చేసిన టైంలో ఫోన్ కొన్నారు మా ఇంట్లో, కానీ ఇప్పుడు పిల్లలకి స్కూల్ టైంలోనే ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఇలాంటి కష్టాలన్నీ క్లియర్ కట్ గా తెలుసుకోవాలనుకుంటే వాచ్ జనక అయితే గనక స్ట్రీమింగ్ ఆన్ ఆహా. ప్రతిదీ ఆ సినిమాలో క్లియర్ కట్ గా చూపించారు. సో డోంట్ మిస్ జనక అయితే గనక ఓన్లీ ఆన్ ఆహా.